ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కించపరుస్తా ఉన్నాడు. పచ్చి అబద్ధాలకు మారు పేరుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ నరనరాన విషం నింపుకొని కేసీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల, కేటీఆర్ గారి పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల విషం నింపుకొని ఇవాళ తెలంగాణ పాలిటిక్స్ శాపంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మారిండ్రు అని చెప్పని ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. కొంచెం అది బంద్ చేయరా సౌండ్ ఏదో. అదేవిధంగా నిన్న ఢిల్లీలో గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశం పైన మాట్లాడుతూ చిట్ చాట్ చేస్తూ ఎవరి అవసరం వాళ్ళది, మోడీకి చంద్రబాబు అవసరం, బాబుకు గోదావరి ముఖ్యం, రేవంత్ రెడ్డికేమో వాళ్ళిద్దరి యొక్క ప్రాపకం ముఖ్యం. ఇవాళ మోడీకి చంద్రబాబు అవసరమవుతాడు, చంద్రబాబుకు గోదావరి ముఖ్యమవుతుంది, రేవంత్ రెడ్డికి మాత్రం వాళ్ళ ఇద్దరి ప్రాపకం ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ మోడీని నొప్పియద్దు, చంద్రబాబును మెప్పియాల అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల నోళ్లలో ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల్లో రావాల్సినట్టు ఒక వాటాను రాబట్టలేక ఒక చేతగానోడి లెక్క ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారినరు. ఎవరన్నా బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు, మోడీ అవసరం గురించి నీకెందుకయా, చంద్రబాబు నాయుడు అవసరం గురించి నీకెందుకయా, ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అది మాట్లాడమంటే అది మాట్లాడకుండా మోడీకి అది కావాలా, చంద్రబాబుకి ఇది కావాలని చెప్పని సొల్లు పురాణం మాట్లాడుతూ ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఒక నైతికత ఎక్కడిది, హక్కు ఎక్కడిది అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు, కానీ మిడిమిడి జ్ఞానంతో మిడతలెక్క ఎగిసిపడేటోడికి మాత్రం ఎవడూ చెప్పలేడు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి అది. ఇవాళ తెలియకపోతే తెలుసుకోవాలంటే ఒక జిజ్ఞాసన ఉండాలా, నేర్చుకోవాలా, అది లేదు. ఏం చేయాలో తెలియదు. ఒకవేళ తెలిస్తే ఎట్లా చేయాలనే దాని పట్ల చేతగానితనంతో ఇవాళ ఒక చేవదచ్చిన లెక్క రేవంత్ రెడ్డి ఉంటూ ఇవాళ ఒక బాధ్యతారాహిత్యంతో ఉంటూ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజల పాలిటీ శాపంగా మారిండు. మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక అవివేకి, ఒక అవివేకి, ఒక అజ్ఞాని, ఒక అవినీతి పరుడు, ఒక అనుభవరాహిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిపాలన చేస్తే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ ఎంత నష్టపోతుందో ఇవాళ తెలంగాణ ఇటువంటి రేవంత్ రెడ్డి లాంటి ఒక అవివేకి, అజ్ఞాని, అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి, అవినీతి పరుడైనటువంటి ఒక రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ సర్వనాశనం అవుతా ఉంది. ఎక్కడ వైపు చూసినా ప్రజలు ఏమంటా ఉన్నారంటే అలా కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి దాన్ని 10 ఏళ్ళు 18 నెలల కాలంలోనే 10 ఏళ్ళు వెనకకు నెట్టేసిండు అని చెప్పని ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ కోడై కూస్తున్నట్టు ఒక పరిస్థితి. మరి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారా, చెప్తలేరా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా బుద్ధి పెడుతున్నారా, గడ్డి పెడుతున్నారా, పెడతలేరా తెలియదు. కానీ మొత్తానికి తెలంగాణను సర్వనాశనం చేస్తున్న ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను రేవంత్ రెడ్డి గారికి మీడియా మిత్రుల ద్వారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారికి మీరు కృతజ్ఞతగా ఉండాలా, రుణపడి ఉండాలా. ఎందుకంటే మీకు రాజకీయ భిక్ష పెట్టిండు కాబట్టి మీరు కృతజ్ఞత చూపెట్టండి. గురుతుల్యులు కాబట్టి నీ ఫామ్ హౌస్లోనో నీ కొడంగల్లోనో గుడి కట్టి పొర్లు దండాలు పెట్టండి. రోజు మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తీర్చుకునేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా కొడంగల్లోనో లేకపోతే ఇంకో మీ ఫామ్ హౌస్లోనో ఏడనో దగ్గర గుడి కట్టి పొర్లు దండాలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారికి, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలకు చెందాల్సినటువంటి ఒక గోదావరి కృష్ణా జలాలను గురుదక్షిణ కింద నేను చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడతా అంటే మాత్రం రేవంత్ రెడ్డి గారికి కర్రు గాల్చి వాత పెడతాం. దీంట్లో ఏ రకమైనటువంటి ఒక భేషజం ఉండవలసిన అవసరం లేదు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడేటువంటి ఒక పార్టీగా, ప్రజల కోసం అనేక త్యాగాలకు సిద్ధపడ్డటువంటి ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నట్టు సైనికులుగా
రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గురుదక్షిణ ఉంటే గుడి కట్టుకో, కానీ గోదావరి కృష్ణా జలాల జోలికి వస్తే మాత్రం నీకు కర్రు కాల్చి వాత పెడతామంటే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏమన్నారు కేసీఆర్ గారు? చేతగానోడే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర కూడా చాలాసార్లు కనబడుతుంటారు. ఏం చేయాలో తెలియనోడు, తెలిసినా ఎట్లా చేయాలనో తెలియని చేతగానోడు మాత్రమే పక్కోళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి అది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు ప్రజలు నీకు, 18 నెలలు అయింది ఆ కుర్చీ మీద కూర్చున్నావు. పొద్దున్న లేస్తే రామకోటి రాసినట్టు కేసీఆర్ 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 అని చెప్తున్నవారి ఒక్కటన్నా ఒక పాలసీ, ఒక్కటన్నా ఒక ప్రాజెక్టు, ఒక్కటన్నా ఒక పని, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పద్ధతిలో కేసీఆర్ గారిని విమర్శించకుండా దుమ్మెత్తిపోయకుండా చేసిండా మీరన్నా? దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేతగాని సన్నాసులు మాత్రమే, అసమర్థులు మాత్రమే, అవివేకులు మాత్రమే ఇష్టం వచ్చినట్టు పక్కోళ్ల మీద దుమ్మెత్తిపోసి తాము గొప్పోళ్ళం అన్నట్టుగా జబ్బలు దర్శక తిరుగుతారు. రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రయత్నమే చేస్తా ఉన్నాడు. కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా? నోట్తో నవ్వరు, ఇంకా దేంతో నవ్వుతారు ఎవరు నీ మాట చెప్తే? బుద్ధి జ్ఞానం ఉండాలండి. కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా? కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే తెలంగాణకి ఇట్లా అవుతుందా? కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే, సాగునీటి రంగంపై చిత్తశుద్ధి లేకపోతే, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేయాలని ఒక కట్టుబాటు లేకపోతే, నేషనల్ యావరేజ్ 57.3 కల్టివబుల్ ఏరియా ఇరిగేటెడ్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ యావరేజ్ 57.3 ఉంటే తెలంగాణ ఇన్ ద ఇయర్ 21-22 86.1%. ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అది కాస్త 2% తగ్గింది. ఇవాళ పాలమూరు జిల్లా అన్నం తిన్నోడి కృతజ్ఞత ఉండాలి. పాలమూరు రైసే తింటుండ అనుకుంటా రేవంత్ రెడ్డి. ఇవాళ పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుంది అనుకున్న పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారిన, నల్లగొండ లాంటి జిల్లా ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1గా మారిన, ఉత్తరాంధ్ర ఇవాళ పూర్తిగా కూడా సస్యశ్యామలం అయిపోయి ప్రతి ఎకరానికి కూడా ఇవాళ తాగునీరు అందిస్తున్న ఉత్తర తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంటే, సంఖ్యలు చెప్తా ఉంటే 30 లక్షల టన్నులు ఉన్నట్టు ఒక ప్యాడీ ప్రొడక్షన్ 2014లో కేసీఆర్ గారు గద్దె దిగేయటానికి 1,60,00,000 టన్నుల ప్యాడీ ప్రొడక్షన్ కు పెరిగిందంటే బుద్ధి ఉండాలా రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు, అసలు నీళ్లకే రంగానికి ఏం చేసిండు అని చెప్పని మాట్లాడటానికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఒకసారి మానవత్వంతో, విజ్ఞతతో, విచక్షణతో మాట్లాడని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఏమన్నారు? గోదావరి జలాలు దాదాపు 3,000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. ఆ కలిసిపోతున్నటువంటి ఒక వృధా జలాలను కూడా సమతుల్యమైనటువంటి ఒక వాటాతో ఇరు రాష్ట్ర ప్రజలు వాడుకున్నట్టయితే, అది కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ ద్వారా గనక గోదావరి జలాలు గనక వాడుకున్నట్టయితే నల్లగొండ, మహబూబ్నగర్ ఈ 2 జిల్లాలు కూడా సస్యశ్యామలమైతాయి. తదనంతరం రాయలసీమకు కూడా నీళ్లు వాడుకోవచ్చు అని చెప్పనంటే ఒక దార్శనికతతోటి, ఒక విజ్ఞతతోటి, ఒక పెద్ద మనసుతోటి అన్ని తెలిసిన ఒక వ్యక్తిగా కేసీఆర్ గారు చెప్తే, కేసీఆర్ గారు ఏదో బనకచర్ల ప్రాజెక్టు కట్టుకోమనడం చెప్పని బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. చేతగాని సన్నాసి. ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 2వ రోజు నుంచి బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేమో నిద్రపోతా ఉన్నావు, అందాల పోటీల్లో నిమగ్నం అయిపోయి ఇష్టం వచ్చినట్టు కమిషన్ల దందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నావు. ఇవాళ రాజకీయం చేస్తూ ఉంటే, ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు కడతా ఉండు. కేసీఆర్ గారు ఏమన్నారు, వాస్తవాలు ఏంటి అని చెప్పని ఇవాళ నేను మరొక్కసారి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక అబద్ధం నెంబర్ 1 ఇది. దీనికి సంబంధించిన అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఇది ఎప్పుడు జరిగింది? 2016 21/9 అంటే సెప్టెంబర్ 21 సెప్టెంబర్ 2016లో జరిగినటువంటి ఒక ఎపెక్స్ కమిటీ మీటింగ్లో for the existing ongoing and proposed projects in both the states of Krishna River, more than 1,000 TMC of water is required. ఇప్పుడున్నటువంటి ఒక 2016లో ముచ్చటిది
కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కొత్తవి కానీ ఉన్నవి కానీ కంప్లీట్ కావాలంటే పూర్తి స్థాయిలో మనుగడలోకి రావాలంటే 1000 టీఎంసీల నీళ్లు అవసరం ఉంది. మరో పక్కనేమో గోదావరి నదిలో దాదాపు ఆన్ ది అదర్ హ్యాండ్ మోర్ దెన్ 3000 టీఎంసీ ఈజ్ గోయింగ్ వేస్ట్ ఇన్ టు సీ ఎవ్రీ ఇయర్ ఇన్ గోదావరి అని చెప్పని ఆ రోజు ఎపెక్స్ కమిటీలో చెప్పినటువంటి ఒక విషయం. ఇది చెప్తూనే కేసీఆర్ గారు ఈ మాట చెప్తూనే ఆయన ఎజెండా 5 అని చెప్పని లెటర్లు పొందుపరిచినారు. ఇది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఆ దాసో పీసో ఎవరో మీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఆ పీస్నో దాసునో అడిగితే మొత్తం ఈ రికార్డులను తీసిస్తాడు మీకు. ఈ లెటర్లు కావాలంటే మేమన్నా పోస్ట్ చేసి పంపిస్తాం మీకు. దాంట్లో ఎజెండా 5 కేసీఆర్ raised an objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from Godavari to Krishna River between the two states without the prior consultation of Telangana and pointed out conflict of interest with respect of some members. He requested for reconstitution of the committee as already requested. ఇది కేసీఆర్ గారు మాట్లాడింది. 3000 టీఎంసీ వాటర్ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. వాటిని సమతుల్యమైనటువంటి పద్ధతిలో కనుక అది కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ దగ్గర వాడుకున్నట్టయితే నల్లగొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లు వస్తాయి, రాయలసీమలకు నీళ్లు పోతాయి. కానీ ఎట్లా డైవర్షన్ చేయాలంటే కూడా తెలంగాణకు మాత్రం కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతనే చేయాలని చెప్పని 2016లో కేసీఆర్ చెప్తే ఏం మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి? బనకచర్ల కట్టుకోమన్నారు. 3000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి మొత్తానికి మొత్తం నువ్వే వాడుకో అని చెప్పని కేసీఆర్ గారు అన్నట్టుగా తప్పుడు మాట్లాడుతూ ఉండు. న్యాయమా రేవంత్ రెడ్డి గారిది? న్యాయమా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఇది ఎక్కడ న్యాయం? అనని మాటను అన్నడు అని చెప్పని కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేస్తే ఈ లేఖలేంటి? ఇంత స్పష్టంగా లేఖల రూపంలో రికార్డుల రూపంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడినరు, ఎట్లా కొట్లాడినరు అని చెప్పిన తర్వాత కూడా మూర్ఖంగా ఇవాళ అబద్ధం మీద అబద్ధం మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది న్యాయమా రేవంత్ రెడ్డి? నీ చేతగానితనంతో చంద్రబాబు నాయుడు గారి పట్ల నీకున్నటువంటి ఒక గురుతుల్యమైన భావనతో నువ్వు బనకజల్ల కట్టుకోమని చెప్పని ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మోడీని చంద్రబాబు నాయుడు ఇద్దరిని మోస్తున్నటువంటి ఒక వ్యక్తి నువ్వు కేసీఆర్ గారిని బదనాం చేయటం ఎంతవరకు న్యాయం? ఇది అబద్ధం నెంబర్ 1. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా మీకు. నేను ఏమంటా ఉన్నాడు? ఆ రోజు 2/10/2020 ఇది కేసీఆర్ గారు రాసినటువంటి ఇంకొక లేఖ. 2/10/2020 ది ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది గజేంద్ర సింగ్ షెకావత్ గారికి కృష్ణా గోదావరి జలాలలో సమానమైనటువంటి ఒక వాటా ఇవ్వాలా అని చెప్పని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో రాసినటువంటి లేఖ. రేవంత్ రెడ్డి గారు ఈ లేఖ కూడా తెప్పించుకోండి. erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13% of the Godavari waters to Telangana region. The 3000 TMC of water flowing into the sea annually can also be used on pro rata basis. అంటే మనకు ఆల్రెడీ కేటాయించినటువంటి ఒక 967.13 టీఎంసీ కాకుండా ఏదైతే 3000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతా ఉందో ఆ 3000 టీఎంసీలో కూడా 65% ప్రోడేటా బేసిస్ మీద మనం వాడుకున్నట్టయితే 1950 టీఎంసీ అడిషనల్ గా the water that is getting submerged into ocean, సముద్రంలో కలిసిపోతున్న వృధా జలాలను అందులో 1950 టీఎంసీ మనం వాడుకోవచ్చు తెలంగాణకు అని చెప్పిండు. అంటే దగ్గర 3000 టీఎంసీల పైన హక్కు కావాలని చెప్పని కేసీఆర్ గారు లేఖ రాస్తే సన్నాసి వాళ్ళ, సారీ ఫర్ ది స్లాంగ్ బట్ అనాల్సి వస్తుంది. ఏమంటాడండి? నిన్న మీరంతా తెలంగాణ బిడ్డలు, జర్నలిస్టులు కూడా, తెలంగాణ కోసం మీరు కూడా కళాలని కత్తులు చేసి కొట్లాడినరు. ఏమంటాడు? 500 టీఎంసీ కృష్ణాలో ఇస్తే సరిపోతుంది, 1000 టీఎంసీ గోదావరిలో ఇస్తే చంద్రబాబు నాయుడు ఎన్నెన్న కట్టుకోనియండి ప్రాజెక్టులు అని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడితే తెలిసి మాట్లాడుతుండా, తెలవక మాట్లాడుతుండా, తెలివుండి మాట్లాడుతుండా, అతి తెలివితో మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి చెప్పండి. ఆయనకు తెలివి లేదు. గుండె పెట్టి కొట్లాడిన కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. చదువుకో రేవంత్ రెడ్డి.
1950 టీఎంసీలు 3000 టీఎంసీ ఏదైతే సముద్రంలో కలిసిపోతుందో దాంట్లో 1950 టీఎంసీలు ఇన్ అడిషన్ టు 967 టీఎంసీస్. ఇది కేసీఆర్ కొట్లాట, ఇది కేసీఆర్ పంచాయతీ కేంద్రంతో, ఇది ప్రజల పక్షాన కేసీఆర్ కొట్లాడుతున్నటువంటి ఒక కొట్లాడిన వైనం ఇది. నువ్వేంది చంద్రబాబుకి నజరానా, నరేంద్ర మోడీకి నజరానా? 1000 టీఎంసీ 500 టీఎంసీ చాలంటే మీ తాత జాగిరా? చంద్రబాబు నాయుడు గారు బిచ్చమిస్తాడా 1000 టీఎంసీలు మనకిచ్చి మిగతా అంత ఆయన వాడుకోవడానికి? నరేంద్ర మోడీ ఏమైనా బిచ్చమిస్తాడా తెలంగాణ ప్రజలకు? ఏమైనా 500 టీఎంసీ కృష్ణాలు ఇస్తే చాలట, 1000 టీఎంసీ గోదావరిలో ఇస్తే చాలట అని చెప్పని నువ్వెవరమయ్యా రేవంత్ రెడ్డి? ఈ జాగిరా ఏమన్నా ఈ తాత జాగిరా? కేసీఆర్ ఏమో 3000 టీఎంసీలు రావాలంటాడు, నువ్వేమో 1000 టీఎంసీలు చాలంటావు. నువ్వు ద్రోహివా? నువ్వు తెలంగాణ పాలిట శాపం కాదా? ఇది రెండో ముచ్చట. మూడో ముచ్చట చెప్తా. ఇక హరీష్ రావు గారు ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆ రోజు జలశక్తి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ 10/7/2023 నాడు హరీష్ రావు గారు రాసినటువంటి ఒక లేఖ. ఆ రోజే 23లోనే చాలా కేర్ఫుల్గా వినాల్సినటువంటి అంశం ఇది. హరీష్ రావు గారు ఆ రోజులోనే ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టును ఎక్స్పాండ్ చేసేటువంటి ఒక నెపంతో ఆంధ్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర సుజలశ్రవంతి, వెంకట నగరం, తర్వాత లెఫ్ట్ మెయిన్ కెనాల్ కావచ్చు, రైట్ మెయిన్ కెనాల్ కావచ్చు, వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు ప్రాజెక్టులు కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గోదావరి పెనార్ లింక్ ను రెస్టోర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు గారు రాసిన లేఖ ఇది. రేవంత్ రెడ్డి కళ్ళప్పగించి చూడు. దిస్ ద లెటర్ దట్ వాజ్ రిటన్ ఆన్ 2023. గోదావరి పెన్నార్ లింక్ అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అది. అదే రాజుల రాసినాడు. నువ్వేమో నిద్రపోతా ఉన్నావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు రాసింది, ముఖ్యమంత్రి అయినాక నువ్వు నిద్రపోతున్నట్టు ఒక పరిస్థితి. ఇది మూడోది. నాలుగో ముచ్చట ఏంటంటే $512 అంటే 512:299 అంటే కేవలం 299 టీఎంసీలు కృష్ణా నదిలో తెలంగాణకు సరిపోతుంది అని చెప్పని ఒప్పుకున్నారు అని చెప్పని కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. దీనికి రిబటల్గా ఈ లేఖను నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈ లేఖలో స్పష్టంగా రాసింది నేను మీకు ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా ఎప్పుడు 20 జూన్ 2015 నాడు, 26 జూన్. As the working arrangements for the current year only, without prejudice to the rights of the two states about their entitlements, which have been to be raised before appropriate fora. Therefore, project-related issues were discussed, and following working arrangements for the water year 2015 and 16 were only agreed as టెంపరరీ మెజర్. కేవలం తాత్కాలిక ఒప్పందంలో భాగంగా, అది కూడా 15-16 సంవత్సరానికి మాత్రమే కృష్ణా జలాలలో 299 టీఎంసీలను ఎందుకన్నారు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు కాలేదు, తర్వాత పూర్తి స్థాయి జల కేటాయింపులు జరగలేదు. టెంపరీగా 15-16 వరకు మనకున్నటువంటి ఒక రిజర్వాయర్ల కెపాసిటీ, ప్రాజెక్టుల కెపాసిటీ దృష్టిలో పెట్టుకొని ఈ 299 టీఎంసీలు మాత్రం వాడుకుంటే సరిపోతుంది అని చెప్పని ఓన్లీ ఫర్ ద ఇయర్ 2015 and 16 రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? బేషరతుగా మొత్తానికి మొత్తం 299 టీఎంసీలు చాలు అని చెప్పని కేసీఆర్ గారు సంతకం పెట్టొచ్చిందని అన్నారు. నేను ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా వినాలా అని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఈ లెటర్ సిగ్నటరీస్ ఎవరు? ఎస్కే జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తర్వాత మీ దగ్గర ఉన్న ఏఎన్ దాస్.
ఏఎన్ దాస్ ఎవరప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇదే ఏఎన్ దాస్ హూ ఇస్ ద సిగ్నటరీ ఆఫ్ దిస్ టెంపరరీ అగ్రిమెంట్ ఈజ్ విత్ రేవంత్ రెడ్డి టుడే. రేవంత్ రెడ్డికి సాగునీటి రంగంలో అడ్వైజర్ గా ఉన్నటువంటి ఒక ఏఎన్ దాస్ ఆ రోజు ఈ టెంపరరీ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే నీకంటే బుద్ధి లేకపోవచ్చు, నీకంటే అబద్ధాల కోరు కావచ్చు. నీ పక్కన ఉన్న ఏఎన్ దాస్ అడుగు మరి, ఆయనను గట్టి పెడతాడు. కేవలం 15-16 సంవత్సరం కోసం మాత్రమే ఒక టెంపరరీ అగ్రిమెంట్, అది కూడా కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదు కాబట్టి, రిజర్వాయర్ కెపాసిటీ లేదు కాబట్టి, ప్రాజెక్టులు ఏవి కూడా ఇంకా అంకురార్పణ జరగలేదు కాబట్టి, తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లోనే కాబట్టి ఒక టెంపరరీ అగ్రిమెంట్ చేసుకుంటే ఇదే పర్మనెంట్ అగ్రిమెంట్ అని చెప్పని బట్టగాల్చి మీద వేసి బదనాం చేసేటట్టుగా ప్రయత్నం చేయటం న్యాయమా రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే 5వది, కేసీఆర్ గారు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. 32 సార్లు కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ వాటర్ కమిషన్కు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసి 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 అనేక సార్లు కలిసి సెక్షన్ 3 అమలు చేయించినటువంటి ఒక ఘనాపాటి కేసీఆర్ గారు. నువ్వెన్నిసార్లు నీ గుండె మీద చేయబెట్టుకో రేవంత్ రెడ్డి గారు, మీరన్నా అడగమని కోరుతున్నాను నేను మీడియా వాళ్ళని. చిట్చాట్లను అడగండి అబ్బా ప్లీజ్, దండం పెడతా. ఆ ఢిల్లీలో ఎక్కడనో కలిసి మీడియా మిత్రులను అడగాల. మోడీని ఇన్నిసార్లు కలిసినావు కదా, అమిత్ షాని ఇన్నిసార్లు కలిసినావు కదా, ఎప్పుడన్నా ఒకసారి గోదావరి కృష్ణా జలాల్లో న్యాయం గురించి మాట్లాడినవా రేవంత్ రెడ్డి నువ్వేమన్నా? 32 సార్లు లేఖలు రాసిండ్రు కేసీఆర్ గారు. సెక్షన్ 3ని అమలు చేయించిండ్రు కేసీఆర్ గారు, ఇన్కార్పొరేట్ చేయించిండ్రు. నక్కకు నాగలోకానికి తేడా. అంటే కేసీఆర్ గారితో పోల్చుకుంటూ, హరీష్ రావు గారితో పోల్చుకుంటూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇకపోతే హరీష్ రావు గారు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే షెకావత్ గారికి జూలైలో 10th జూలై 2023లో రాసినటువంటి ఒక లేఖ ఇది. ఇంత చిత్తశుద్ధితో ఒక అపర భగీరథుడి వల్లే గోదావరి కృష్ణా జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలని చెప్పని కష్టపడ్డటువంటి ఒక కేసీఆర్ గారు, వారి అడుగుజాడల్లో నడిచినట్టు హరీష్ రావు గారిని ఇవాళ బట్టగాల్చి మీద వేస్తూ ఇవాళ ప్రజలను మభ్యపెడుతూ